ఉన్నారు. ఉల్లాస్ లోపలికి చెట్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా భద్రతా సిబ్బంది, ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటా ఉన్నారు. గాంధీ కూడా దాదాపుగా 1000 మీటర్ల లోపల నుంచి 1000 అడుగుల లోపల నుంచి గేట్ మెయిన్ గేట్ వద్ద కూడా వచ్చారు. ఈ మెయిన్ గేట్ వద్ద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని గాంధీని అడ్డుకున్నారు. గాంధీ అభిమానులు, ఫాలోవర్స్ అంతా కూడా గేట్లను తోసుకొని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. గేట్లను దాటుకొని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. మెయిన్ గేట్ వద్ద జిల్లాకు సంబంధించినటువంటి ఎంట్రీ మెయిన్ గేట్ వద్ద గాంధీని కూడా ప్రస్తుతం పోలీసులు ఆపేశారు. ఇటు పోలీసులు, ఇటు గాంధీకి సంబంధించినటువంటి అభిమానులు, అనుచరుల చేతులాట మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఇక్కడ ఏర్పడింది. ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి ఉంది. ఒక హై టెన్షన్ అయితే ఇక్కడ ఏర్పడి ఉంది. ఇక్కడ గాంధీ అభిమానుల్ని, ఫాలోవర్స్ ని కంట్రోల్ చేయడము పోలీసులకు అయితే సాధ్యం కావడం లేదు. లోపలికి వెళ్లేందుకు, తెచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తా ఉన్నారు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ఉంది. మనము చూసాము. నిజానికి నిన్న ఈ దానికి బీజం వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే తాను అరకప్పుడు గాంధీ నివాసానికి వెళ్తాను, ఆయన ఇంటిపైన జెండా పాకిస్తాను, ఆ తర్వాత అక్కడి నుంచి భవన్ కు తీసుకొస్తానని చెప్పి చేసినటువంటి కామెంట్స్ పైన అరకప్పుడు గాంధీ అభిమానులు, ఫాలోవర్స్ అంతా కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇంటి పైన తీసుకొచ్చి జెండా ఎగరేస్తాననేటువంటి మాట పైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ గా సీరియస్ గా సో లోపల గేట్ కూడా తీశారు. మెయిన్ గేట్లు కూడా తీసుకొని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలని ఇక్కడ చేస్తా ఉన్నారు. సో మొత్తానికి జిల్లా ప్రధాన ద్వారం నుంచి కూడా లోపలికి ఎంటర్ అయిపోయారు. అరికెప్పుడు గాంధీ మరి కాసేపట్లోనే అరికెప్పుడు గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ అభిమానులు వాళ్ళంతా కూడా లోపలికి తెచ్చుకొని వెళ్తా ఉన్నారు. లోపలికి కూడా గేట్ లోపలికి కూడా ఎంటర్ అవుతారు. గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. మరికొంత దూరం వెళ్తే మాత్రమే ఇంటికి నివాసానికి చేరుకుంటారు. సో జిల్లా ప్రధాన గేటు వద్ద అడ్డుకున్నారు. లోపలికి అయితే ప్రధాన గేటుని వేసుకొని లోపలికి అయితే వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత మరోమారు పోలీసులు అడ్డుకున్నారు. ఆయనకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. లోపలికి వెళ్లకుండా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. లోపలికి వెళ్ళడం సమంజసంగా ఉండేది అని చెప్పి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. సో పోలీసులతో ప్రస్తుతం ఆయన మాట్లాడుతా ఉన్నారు. పోలీసులు ఆయనకు సర్ది చెప్పి వెనక్కి పంపించేటువంటి ప్రయత్నాలను అయితే చేస్తా ఉన్నారు. లోపల గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్రస్తుతం పోలీసులతో అరకప్పుడు గాంధీ మాట్లాడుతా ఉన్నారు. పోలీసులు ఆయనకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం సత్యంగా అంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన నివాసానికి వెళ్లాల్సిందే అంటా ఉన్నారు. జెండా పాకిస్తానని చెప్పి ఇంటిపైన జెండా పాకిస్తానని చెప్పి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లాల్సిందే అని చెప్పి ఆయన అభిమానులు, ఫాలోవర్స్ అంతా కూడా ఆయన పైన ఒత్తిడి చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి లోపలికి వెళ్లేందుకు ఆయన అభిమానులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ పోలీసులు అయితే అడ్డుకున్నారు. దీంతో ఇప్పుడు పోలీసులకి అరకప్పుడు గాంధీ అభిమానులకి మధ్యన ఒక ఘర్షణతో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ ఏర్పడి ఉంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నివాసంలో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఈ జిల్లాకు ప్రధాన గేటు వద్ద ఇక్కడ అరకెప్పుడు గాంధీ ఉన్నారు. ఒకవైపు పోలీసులు అరకెప్పుడు గాంధీని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటా ఉన్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రము, ఆయన ఫాలోవర్స్ మాత్రము ఆయన ఇంటికి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. లోపలికి తెచ్చుకుని వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అరకెప్పుడు గాంధీని మాత్రమే ఇక్కడే అడ్డుకున్నారు, ఆపేశారు, నిలిపేశారు. కానీ వారు మాత్రమే అభిమానులు, ఆయన ఫాలోవర్స్ మాత్రమే లోపలికి తెచ్చుకొని వెళ్లేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. సో ఇక్కడ మీడియా వాళ్ళు